సో ఈ వీకెండ్స్లో అందులోని సమ్మర్ కాబట్టి సమ్మర్ వెకేషన్స్ వీకెండ్స్లో సో వారి కార్యకలాపాలు గతంలో లాగా చేసుకున్నప్పటికీ కూడా గత అనుభవాల దృష్ట్యా ప్రత్యేకించి హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది అన్నారు. ఏమంటారు? అవునండి. సో ఇది ఖచ్చితమండి. కారణం ఏంటి అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ఆల్రెడీ పుల్వామాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని గురించి ఇంతలా రియాక్ట్ అయ్యాం. ఇలాంటి ఇన్సిడెంట్లు ఒక 2-3 మళ్ళీ జరిగితే మన పరువు ఏం కావాలండి? అవును, ఒకటి మర్చిపోయేలా కూడా జరుగుతుంది. అది సైకలాజికల్ వార్ఫేర్ అని సార్ ఒక వెరీ వ్యాలిడ్ పాయింట్ తీసుకుని వచ్చారు. అంటే మానసికంగా మనం దెబ్బతీయడం కోసం ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకో 2-3 సృష్టించారు అంటే మీరు ఏం చేసినా సరే మమ్మల్ని ఆపలేరు అనేటువంటి ఒక మెసేజ్ పంపిస్తారు. అలాగే అంతర్జాతీయంగా మన పరువు కూడా పోతుందండి. కాబట్టి ఏంటి అంటే మనం ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే కంప్లీట్గా గవర్నమెంట్ మీద మనం ప్రతిదీ కాదండి, వీ హ్యావ్ టు బి విజిలెంట్. అండ్ కొన్ని అనుమానాస్పదంగా ఉన్నటువంటి ప్రాంతాలకు కానీ లేకపోతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వస్తువులను కానీ వాటిని అన్నింటినీ ఇన్ఫార్మ్ చేయడం ఇటువంటివన్నీ కూడా చేయడం చాలా అవసరం. అలాగే ఇంటర్నల్ వెరీ వ్యాలిడ్ పాయింట్, ఇంటర్నల్ సెక్యూరిటీ మనకి నక్సలిజం ప్రాబ్లం ఉందండి. అలాగే మనకి నార్త్ ఈస్ట్లో కూడా మనకి సెపరేటిజం మూమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. అక్కడ కూడా వీటిని కూడా కంట్రోల్ చేసుకుంటూ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎల్ఓసి మీద పెట్టాలి. ఆల్రెడీ మనకి ప్రిపరేటరీ స్టేజ్లో ఉన్నాం. ప్రిపరేటరీ స్టేజ్లో సైనికుల యొక్క లీవ్స్ అనేటువంటి రద్దు అయిపోయినాయి. అలాగే కొన్ని మనం ఫారెన్ నుంచి ఇతర దేశాల నుంచి మనం యుద్ధ సామాగ్రి అలాగే విమానాలు మిజైల్స్ అనేటువంటి తీసుకొచ్చాం. ఐఎన్ఎస్ విక్రాంతిని మనం ఆల్రెడీ మనం పాకిస్తాన్కి దగ్గరగా మనం డిప్లాయ్ చేయడం అనేటువంటి జరిగింది. ఇవన్నీ చూస్తే ఏంటంటే మనకి వార్ ప్రిపరేటరీ మనం కూడా సన్నద్ధంగా ఉన్నాము అనేటువంటి తెలుస్తుందండి. అలాగే సైకలాజికల్ వార్ఫేర్లో వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు, కానీ కేవలం వాళ్ళ మాటల ద్వారా యుద్ధం చేస్తున్నారు. మనల్ని ఏదో రకంగా మేము చాలా ధైర్యంగా ఉన్నాం, మేము చాలా బలంగా ఉన్నాం, మేము కూడా గట్టి పోటీ ఇస్తాము, మీతో యుద్ధం చేస్తాం. కానీ ఈరోజు పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఏంటి, యుద్ధం వస్తే ఎన్ని రోజులు ఎన్ని వారాలు కూడా కాదండి ఎన్ని రోజులు అది నిలబడగలదు యుద్ధంలో అనేటువంటి చూస్తే అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ శ్రీనివాస్ గారు, మీరు ఒక రిటైర్డ్ ఆర్మీ మేజర్ కాబట్టి మన యొక్క సంఖ్య ఆర్మీ సంఖ్య దగ్గర దగ్గర 13 లక్షల వరకు ఉంది. 14 లక్షల మనకి ఉన్నారండి. సో పాకిస్తాన్ కూడా 10 లక్షల వరకు 6.5 లక్షలు యాక్టివ్ ఆర్మీ ఫోర్సెస్ అంటే యాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయండి. అంటే మనం ఏ విధంగా అన్నా సరే మీరు చూసుకోండి, ఇటు మ్యాన్ పవర్ విషయంలో కానీ లేకపోతే మన ఎయిర్ క్రాఫ్ట్స్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ సబ్మెరైన్స్ కానీ లేకపోతే మిజైల్ సిస్టమ్స్ కానీ న్యూక్లియర్ వెపన్స్ కానీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 50% మాత్రమే క్యారీ చేస్తుంది ఈ యొక్క పాకిస్తాన్. టెరిటరీ చాలా చిన్నది, ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నది, సైనిక సంపత్తి చాలా చిన్నది. అన్నిటికంటే మించి వాళ్ళకు ఉన్నది ఏంటి అంటే యాంటీ ఇండియా ఫీలింగ్ తప్ప రెండోది లేదండి. యాంటీ ఇండియా ఫీలింగు అండ్ కాశ్మీర్ ఫీలింగ్ తప్ప రెండు లేవు. కానీ మనం ఫైట్ చేస్తుంది దేని మీద అంటే పాకిస్తాన్ మీద కాదండి, ఉగ్రవాదం మీద ఫైట్ చేస్తున్నాం. పాకిస్తాన్ పౌరుల మీద కాదు, పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదం అనేటువంటి ఒక విషపురుగు మీద, ఆ విషపురుగు మీద చేస్తున్నాం. వీ హ్యావ్ వెరీ అంటే మన వెనకాల ధర్మం ఉంది. అవును. అండ్ మనం ఈ రోజు వరకు కూడా చూడండి, ప్రపంచంలో ఆల్రెడీ గతంలో కూడా మనకి జేడి లక్ష్మీనారాయణ సార్ వేరే సందర్భాల్లో చెప్పిన ప్రపంచంలో అన్ని దేశాలు అందరి మీద దాడి చేసే కానీ భారతదేశం ఎప్పుడు కూడా ఒక దేశం మీదకి వెళ్ళి దాడి చేసినటువంటి సందర్భాలు లేవండి. మన పక్కన ధర్మం ఉంది. వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదం అనేటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ యొక్క ఎకనామికల్ సిచ్యువేషన్ని నార్మల్ సిచ్యువేషన్ని ఇన్స్టెబిలైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇది సరైనటువంటి సమయం. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దానికి సమాధానం కనుక్కోవలసినటువంటి సమయం, అలాగే ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి సమయం, పాకిస్తాన్కి కూడా ధీటైనటువంటి సమాధానం చెప్పవలసిన సమయం. కాబట్టి మనం ఖచ్చితంగా చాలా ప్లాన్డ్గా వెళ్తున్నామండి. అండ్ ఈసారి చాలా గట్టి జవాబు కూడా ఇస్తాం. దేర్ విల్ బి గ్రేటర్ యాక్షన్. గతంలో లాగా మామూలుగా చిన్నగా ఉండేటువంటిది కాదు. ఈసారి సర్జికల్ స్ట్రైక్ జరిగినా ఆపరేషన్స్ జరిగినా ఒకవేళ వార్ జరిగినా సరే చాలా సీరియస్గా. ఇప్పుడు వార్ జరిగేటువంటి క్రమంలో డైరెక్ట్గా మన ఆర్మీ మొత్తం కూడా పాక్ ఆర్మీ మీద అటాక్ చేస్తుంది. ఆర్మీ మొత్తం కదండి, వీ హ్యావ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఆఫ్ మొత్తం కంప్లీట్గా చూస్తే మనకు ల్యాండ్ బార్డర్ ఉంది, వాటర్ బార్డర్ ఉందండి, అండ్ ఎయిర్ ఫ్రాంటియర్స్ని కూడా కవర్ చేసుకోవాలి. కాకపోతే సర్టెన్ స్ట్రైకింగ్ కోర్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్ట్రైక్ కోర్ ముందుకు వెళ్తుంది. బోర్డర్స్ నుంచి బోర్డర్స్లో ఆల్రెడీ వచ్చేసారు, బోర్డర్స్ దగ్గర వచ్చారు. స్ట్రైక్ కోర్ మూమెంట్స్ ఈస్ ద కాన్ఫిడెన్షియల్, అది ఎవరికి చెప్పరు. దట్ ఈస్ ద డిఫరెంట్ కాన్ఫిడెన్షియల్. సుమారు ఒకవేళ వార్ గనక డిసైడ్ అయితే ఎంతమంది సైన్యం మన ఆర్మీ సైన్యం రంగంలో దిగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి 20,000 మందిని రంగంలో సిద్ధం చేశారండి. 20,000 అది పబ్లిక్లో వచ్చినటువంటి టాకు.
సో కొంత సీక్రెట్ గా ఉంచే అవకాశం ఉంది అయితే నెంబర్ అవి డిస్కస్ చేయకపోవడమే కరెక్ట్ అండి. మనం ఒక రకంగా చెప్పాలి మన అంటే, దేశ భద్రత దృష్ట్యా అటువంటి కొన్ని మనం డిస్కస్ చేయకపోవడమే. బట్ వీ హ్యావ్ పెర్ఫెక్ట్ ప్లాన్స్ అండి. ఓకే ఆల్రెడీ మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉద్దంపూర్, శ్రీనగర్ వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫార్మేషన్స్తో మాట్లాడడం, దాన్ని మళ్ళీ తీసుకొచ్చి డీబ్రీఫింగ్లో రాజ్నాథ్ సింగ్ గారికి ఆయనకి వివరించడం, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ గోయింగ్ అండి. కాకపోతే ఈ మూమెంటు, స్ట్రెంగ్త్, డిప్లాయ్మెంటు ఇవన్నీ కూడా ఈవెన్ ఆర్మీ కూడా ఒక అపీల్ చేసింది. ఏంటి అంటే మా యొక్క మూమెంట్స్ మీరు లైవ్ కవర్ చేయొద్దు. ఓకే అంటే మన ఇండియన్ ఆర్మీ. యుద్ధ విమానాలు ఇక్కడ చేరుకున్నాయి, లేకపోతే కనుక ఇంతమంది జనాభా ఎక్కడికి వెళ్తున్నారు, ఇంతమంది ఆర్మీ పీపుల్ ఎక్కడ కదులుతున్నారు, దీనివల్ల ఏమవుతుందంటే అండి ఆ యొక్క మిలిటరీ ఆపరేషన్స్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో సీక్రెట్ గా చాలా పకడ్బందీగా జరిగే ఆపరేషన్ బహిర్గతం బహిర్గతం అయిపోతుంది. శత్రువుకి మనం ఒక అవకాశం ఇచ్చినట్టే ఉంటుంది. మనకి చూడండి, తాజ్ హోటల్ మీద దాడి జరిగినప్పుడు మన వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటే వాళ్ళు మిలిటెంట్స్ దే ఆర్ లుకింగ్ ఎవ్రీథింగ్, మీడియాలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. వాళ్ళకి సో వాళ్ళని అలర్ట్ చేసుకుంటూ అలర్ట్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళ ప్లాన్స్ మార్చుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా అదే అపీల్ చేసింది, ఆర్మీ కూడా అపీల్ చేసింది ఏంటి అంటే డోంట్ డిస్కస్ ద కాన్ఫిడెన్షియల్ థింగ్స్ అండ్ ఈ మూమెంట్స్ కానీ దీన్ని కానీ లైవ్ చూపించద్దు. మన కార్గిల్ వార్ టైంలో చూడండి, కార్గిల్ వార్ టైంలో కూడా మనకు లైవ్ చూపించేవారు. అటువంటి ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి అపీల్ చేయడం జరిగిందండి. సో ఇంక మూమెంట్స్ విషయంలోకి వస్తే కనుక హైలీ కాన్ఫిడెన్షియల్ మూమెంట్స్ అనేటువంటి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయండి. వార్ ప్రిపరేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, యుద్ధాన్ని ప్రకటించారు అనేటువంటిది ఎప్పుడైతే చెప్పారో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా మనకి జరుగుతున్నాయండి. ఒకటి యాక్షన్స్. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ మన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనక రప్పిస్తున్నాం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించేస్తున్నాం, అలాగే సైన్యానికి మనం లీవ్స్ రద్దు చేసాము, అలాగే కొన్ని డిప్లాయ్మెంట్స్ అనేటువంటి మనం రీడిప్లాయ్మెంట్ అనేటువంటి చేస్తున్నాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం అండి. ఇవన్నీ కూడా యుద్ధానికి సన్నాహాలు, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ మనమైతే వెళ్ళాం. ఇప్పుడు యుద్ధం రావడమా లేదా అనేది ఎంటైర్లీ ఈ పాకిస్తాన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఎస్కలేట్ చేశారు అంటే ఆ ఎస్కలేషన్కి మనం ఖచ్చితంగా జవాబు చెప్పవలసి ఉంటుందండి. సో మరి సరే వాళ్ళు ఎస్కలేట్ చేయలేదు అనుకుందాం సార్, వాళ్ళు లేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ జస్ట్